రామోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామోహన్ రావు గారు నమస్తే. నమస్తే. సో చీమలు పెట్టిన పుట్టను పాములు వాడుకున్నాయి అన్న సామెతను ఎందుకు వాడాల్సి వస్తుందంటే, ఉద్యమాల్ని మొదలుపెట్టేది విద్యార్థులైతే గనక వీటిని రాజకీయంగా హైజాక్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. సో ఇప్పటివరకు రాహుల్ గాంధీ కనీసం కాక్రోచ్ పార్టీ వైపు వెళ్ళలేదు, వాళ్ళకు సంఘీభావం నేరుగా వెళ్ళి ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు అన్నటువంటి లైన్తోనే రావడం జరిగింది. యువత పైన లాఠీ చార్జ్ చేశారన్నటువంటి అంశాన్ని ప్రధానంగా రాహుల్ గాంధీ ఎత్తుకున్నారు. కాక్రోచ్ అనే అంశాన్ని పక్కన పెట్టేశారు. అదే టైంలో కేజ్రీవాల్ కామెంట్ చేశారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టినప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని చెప్పేసి. సరే, ఆయన అస్త్రాన్ని వాడుకోలేకపోయారేమో బహుశా. బట్ ఇప్పుడు అదే ప్రధాని ఇంటి ముందుకు మళ్ళీ నేను ర్యాలీగా వెళ్తాను విద్యార్థులతోటి, ఇథనాల్ కల్తీ మీద ఖచ్చితంగా దేశవ్యాప్త చర్చ పెడతానని చెప్పేసి ఈ వెపన్ని ప్రస్తుతానికి కేజ్రీవాల్ వాడుకుంటున్నారు. ఏం జరుగుతోంది? క్రెడిట్ వార్ కోసం జరుగుతుందా, ప్రజా సమస్యల కోసం జరుగుతున్నటువంటి పోరాటమా? టార్గెట్ మోడీని చేస్తే దేశవ్యాప్తంగా హైప్ వస్తుంది అనుకుంటున్నారా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నట్టు కేజ్రీవాల్ తో పాటు పార్లమెంట్ సాక్షిగా అఖిలేష్ యాదవ్ కూడా స్పీకర్ టైం ఇస్తలేరు నాకు, వాళ్ళిద్దరే మాట్లాడడానికి టైం ఇస్తారా, నేను ఉన్నాను కదా, వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా, వారితో మీరు కుమ్మిక్కయ్యారా, మీరు వారితో వాళ్ళకి మద్దతు చేస్తున్నారా అనే మాట స్పీకర్ ని ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ అన్నారు. వీళ్ళిద్దరు కూడా, కేజ్రీవాల్ అఖిలేష్ యాదవ్ ఇద్దరు కూడా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం, వాళ్ళిద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారనే మాట విన్నారు. కనుక ప్రమాద గంటికలు మోగుతున్నప్పుడు సరిగ్గా వీళ్ళు వ్యవహరించకపోతే, సరైన విధంగా మేల్కోకపోతే ఏం జరుగుతుందో నేను మొదటి చెప్తున్నాను. బీజేపీ గురించి మనం పోయిన 2 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే 303 సొంతంగా సీట్లు వచ్చినాయి 2019లో. తర్వాత 50 సీట్లు మిత్రపక్షాలకు వచ్చినాయి, ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. 353 వచ్చినప్పుడు ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకున్నారు. వాళ్ళు కింద పడ్డమే, ఇక తర్వాత లోయనే ఉంటుందా అంటే బీజేపీ వాళ్ళందరూ మనం ఎద్దేవా చేశారు. చూసినదే మాకు సమస్య లేదు, ఇంకా ముందుకెళ్తాం, అబ్కా బాగా చాలా అన్నారు. ఏమైంది చూసిండు కదా. అందుకని మెల్లగా పతనం మొదలైన దానికి 240 సీట్లకే పరిమితం కావడం, అబ్కా బార్ 400 కాదు 300కే పరిమితం అవుతారు. అంటే అంతకంటే లోపలికి పోవడం చూసాం మనం. ఇప్పుడు ఏమైతుంది, ఎగేదాకా లాగడం వల్ల వస్తున్న సమస్య అంటారు. మెల్లమెల్లగా కొన్ని ఓటములు నొప్పుకోవడానికి ఎప్పుడు కూడా అంగీకారం ఉండాలి. పార్టీలు ఎప్పుడు కూడా నష్టమైనప్పుడు ఇది కరెక్టే అని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏమైంది, E20 ఇథనాల్ గురించి, ఇథనాల్ వాడడంలో E20 పెట్రోల్ గురించి ఇప్పుడు మనకు మొన్నటిదాకా బుకాయించిన గడ్కరీ గారు ఇప్పుడు ఏమంటున్నారు, నష్టమే జరుగుతుంది, కొన్ని ప్లాస్టిక్ మన ఇంజన్ లో ప్లాస్టిక్ వస్తువులు నష్టం జరుగుతుంది అన్నమాట అన్నాడు కదా. మొన్నటిదాకా ఒప్పుకోలేదు, దీనివల్ల నష్టం లేదే మాట్లాడారు. ఈ E20 నుంచి E80 E5 దాకా పోతాం అనేది వాటిదే, ఇప్పుడు కాదు, E20 మాత్రం కొనసాగుతుందని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టు 2023 కంటే ముందు తయారైన వాహనాల్లో పార్టీలు, కొన్ని రబ్బర్ పార్టీలు దెబ్బతింటాయనే మాటను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నాక ఇటువంటి వాళ్ళకి భూతం ఇచ్చినట్టు అవుతుంది కదా. ఇప్పుడు కేజ్రీవాల్ అర్థం కావాలి. ముఖ్యంగా ఢిల్లీ కాలుష్య రహితంగా ఉండాలంటే ఇథనాల్ వాడమని చెప్పింది మరి కేజ్రీవాల్. గతంలో ఇథనాల్ వాడితే తప్పులేదన్నమాట. ఇప్పుడు మరి ఇంటి మీద ఉద్యమం చేస్తున్నాం. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత మరి వాళ్ళ ఇంకో మాట మాట్లాడుతున్నారనే మాట కూడా వస్తుంది కదా. మనకు కాలుష్య రహితంగా మన ఢిల్లీ నగరం కావాలి అని చెప్పి, ఇథనాల్ మంచిదే అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దాని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిదీ కాదేది కవిత కరాహం అన్నట్టు ప్రతిదీ ఉద్యమానికి భూతంగా వాడుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట చెప్తాను నేను. నిన్ననే అభిజిత్ ఏమన్నాడంటే, ఆయన స్కాలర్షిప్ల గురించి అని ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న జవాబు ఇస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు, మీ విద్యార్హతల సంగతి ఏంది మోడీ, నీ అబ్జెక్టివ్ చెప్తా అంటున్నాడు. నేను ప్రశ్న ఎప్పుడు జవాబు కరెక్ట్ కాదంటున్నాడు. మనకు జనరల్గా ఉత్తరాంధ్రలో ఒక సంస్కృతి ఉంటుంది, ఏమంటే ప్రశ్న వేస్తే ప్రశ్నే వేస్తుంటారు, ప్రశ్న జవాబు వేస్తుంటారు. కొన్నిసార్లు ఉత్తరాంధ్రలో మనం చాలాసార్లు సెటైర్ వేస్తుంటాం. ఇక్కడ కూడా ఏమైందంటే, ఇప్పుడు ఆయన ప్రశ్న వేసింది నీ స్కాలర్షిప్ల గురించి, వాటి గురించి అని కొందరు అడిగారు. సమాజ ప్రకారం ఇస్తారా, మీరు ఉద్యమం చేస్తున్నారు కదా అని. ఆయన ఏమన్నాడు, మోడీ విద్యార్థులు చెప్తే నీకు చెప్తా అంటున్నాడు. అంటే సమస్య ఏంటంటే, మోడీ విద్యార్థుల గురించి మన మిత్రుడు మన అప్పటి సమాచార హక్కు కమిషనర్ మాడము శ్రీధర్ గారు స్పష్టంగా చెప్పిండు, మోడీ విద్యార్థులు చెప్పాల్సిందే అని కమిషన్ తీర్పు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన బుక్లైన్ పడేశారు గతం దృష్టిలో. అది అవసరమే కాదంటలేదు. ఇప్పుడు మోడీ విద్యార్థి గురించి మళ్ళీ మొదటికి వస్తుంది, అభివృద్ధి మాట్లాడుతున్నాడు. అట్లాగే E20 పెట్రోల్ గురించి మనకు మన కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. మూడోదేమో ఇప్పుడు విద్యార్థుల నిరుద్యోగ సమస్యను వీటి మీద మాట్లాడుతూ రాహుల్ గాంధీ కూడా ఉద్యమం చేస్తున్నారు. కనుక అన్ని దిక్కులు మొత్తం అన్ని చేతులు మోడీ వైపు చూపెడుతున్నాయి. కనుక మోడీ
ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, తెగేదాకా లాగొద్దు